ప్రియమైన వెలిగింపు శ్రోతలు, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక తరుణం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని మా అందరికీ దేవునికరంగా చేయమని యేసు ప్రభు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, మనం గడిచిన వారాల్లో నోవహు కృపనొందెను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ దినాన్న నోవహు గారి గురించి లేఖనం ప్రస్తావిస్తున్న మాట ఏంటి అనంటే, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. అతడు తన తరములో నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. ఈ మాట నోవహు తన తరములో నిందారహితుడిగా నడిచెను అనే మాట. ఒక కుటుంబం వర్ధిల్లడానికి కావాల్సినటువంటిది ధనం కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, లేదా ఇంకేమీ కాదు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం పరలోకం ఏమిస్తుందో అదే అత్యున్నతమైంది. తన తరంలో ఎలాంటి తరం అది మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-38 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. 37-38 వచనాలు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికెచ్చుచు ఉండిరి. ఇది ఆ జనరేషన్. వాళ్ళకి వేరే యావిగేషన్ లేదు. తినడం, త్రాగడం, సంతోషించడం. వాస్తవానికి ఆ పోలికని చెప్తూ దేవుని యొక్క రాకడ సంభవించే దినాల్లో కూడా మనుషులు ఇలాగే ఉంటారన్నమాట. ఇది ఒకవేళ మన తరాన్ని ఉద్దేశించి మాట్లాడితే, దేవుని రాకడ అత్యంత సమీపమైన దినాలు మనం జీవిస్తున్నామని వేదాంతులు చెప్తా ఉన్నారు, లేఖనం చెప్తా ఉంది. ఇలాంటి సమయంలో మన చుట్టూ ఉన్న ప్రపంచమే అప్పటి నోవహు దినాల్లో ఉన్న కూడా ప్రపంచం లాంటిది అనుకోండి. ఆ దినాల్లో ప్రజలందరూ కూడా ఎలా జీవించేవారని మీరు ఆలోచిస్తే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మీరున్న స్థలాల్లో తల తిప్పి అటు ఇటు చూసినా, మీరున్న దేశాల్లో పరిస్థితులు గమనించినా, మీ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు గమనించినా అచ్చం కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఇప్పుడు చెప్పండి, మనమున్న గ్రామాల్లో, మనమున్న పట్టణాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరికి వారే, మా జీవితం మా ఇష్టం, ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటండి అంటే, మనం గనక దేవుని వాక్యం చేత నడిపించబడే వాళ్ళమైతే వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిపోల్చుకుంటాం. సరిపోల్చుకోవడం మాత్రమే కాదు, ఆ దినాన్న ఒక్క కుటుంబం గురించి దేవుడిచ్చిన సాక్ష్యం తన తరములో నిందారహితుడై ఉండెను అనే మాట, బ్లేమ్లెస్ అనే మాట. శ్రోతలు, ఒక కుటుంబాన్ని తీసుకుంటే భర్త మంచివాడైతే భార్య ఒకవేళ అటు ఇటుగా ఉండొచ్చు, భార్య మంచిదైతే భర్త అటు ఇటు ఉండొచ్చు, భార్యాభర్తలు ఇద్దరు మంచి వాళ్ళైతే పిల్లలు అటు ఇటు ఉండొచ్చు. ఏ కుటుంబాన్ని కూడా అద్భుతమైన కుటుంబం అని చెప్పడం అరుదు. ఉండరు అని చెప్పలేనేమో, కానీ అరుదు అనేది మాత్రం వాస్తవం. ప్రియ శ్రోత, ఈ మాట మీరు వింటా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని తీసుకుందాం. మీ మట్టుకు మీరు మంచాళ్లే, చక్కగా కష్టపడుకుంటున్నారు, అహర్నిశలు కుటుంబం కోసం ప్రయాసపడతా ఉన్నారు, ప్రాణాలకు తెగించి కష్టపడుకుంటా ఉన్నారు. ఇలా చాలా చెప్పొచ్చు మీ గురించి. అదే సమయంలో మీ కుటుంబంలో ఒకవేళ మీ భర్త, భార్య, పిల్లలు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు? అదే కదండి మా సమస్య. మేము ఎంత కష్టపడుతున్నామో పగలనక రేయనక, కానీ అందరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారండి, నేను ఒక్కడిని ఏం చేయగలను అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, నోవహు నిందారహితుడు తన తరంలో.
ఇన్ హిస్ జనరేషన్. తల్లిదండ్రుల ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా దాన్ని వెంబడిస్తారు అనేది ఎటువంటి సందేహం లేని విషయం. నోవహు తన భార్య గారిద్దరూ కూడా పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా వారు దేవునికి భయపడిన వారై ఉండాలి. పుట్టినది మొదలుకొని ఆ పిల్లలను రక్షించుకునేంత వరకు కూడా ఎన్నడూ వారి జీవితాల్లో చిన్నపాటి వాదోపవాదాలని కానీ, పంతాలు పట్టింపులు కానీ, లేదా అహం కానీ, లోకం ఆశల మీద మమకారం కానీ చూసి ఉండకపోవచ్చు పిల్లలు. ఆ కారణం చేతే చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతగా వాళ్ళని ఆకర్షిస్తా ఉన్నా, తినడం, తాగడం, ఆడటం, పెళ్లి చేసుకోవడం అనే ఒక విశృంఖలత్వం చుట్టూ కనబడతా ఉన్నా ఆ పిల్లలు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా వారి తల్లిదండ్రుల యొక్క మాదిరిని చూస్తూ ఉన్నారు. ప్రియ శ్రోతలు, అనేక సార్లు మన కుటుంబాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గల కారణం, ఒకవేళ మీ భర్త గారే మీకు సమస్య అయితే, మీ భార్య గారే మీకు సమస్య అయితే, మీ పిల్లలే మీకు సమస్య అయితే నిందించడం కాదు కావాల్సింది, పశ్చాత్తాపడి క్షమించమని అడగడం. దేవా, నా మట్టుకు నేను మంచిగా ఉంటే చాలనుకున్నాను, కానీ అది ఎంత ప్రమాదకరమైందో నాకు అర్థమవుతా ఉంది. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చింది నీ మట్టుకు నీవు కాదు, అందరూ కలిసి కుటుంబం. అనేక మందిలు అనుకుంటారు, నా రక్తాన్ని ధారపోస్తానండి అని. ఎవరి కోసం? నా చెమటను రక్తంగా మార్చానండి. ఎవరి కోసం? అనేక సార్లు మన జీవితాల్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నప్పుడు మన బాధ్యత రాహిత్యంగా జీవిస్తూ మనం కార్చే చెమట, మనం చేసే శ్రమ మీకు సంతృప్తినివ్వచ్చేమో, కానీ అది నిత్యత్వానికి హర్షణీయమైంది కాదు. శ్రోతలు, పిల్లలతో మంచి అనిపించుకోవడం పెద్ద కష్టం కాదు, భార్యతో మంచి అనిపించుకోవడం పెద్ద కష్టం కాదు, భర్తతో మంచి అనిపించుకోవడం పెద్ద కష్టం కాదు, గ్రామస్తులతో మంచి అనిపించుకోవడం పెద్ద కష్టం కాదు, ఇరుగు పొరుగు వారితో మంచి అనిపించుకోవడం పెద్ద కష్టం కాదు. మన ప్రయాసంతో అదే. నన్ను అందరూ మంచి అనుకోవాలి, నా కుటుంబం అనుకోవాలి, నా ఇరుగు పొరుగు అనుకోవాలి, నా గ్రామస్తులు అనుకోవాలి. కానీ పరలోకం మన గురించి ఇచ్చే సాక్ష్యం, ఒకవేళ అది గనక సరైంది కాకపోతే, నోవహు గారి దినాల్లో ప్రజలు అలాంటి, మనం కూడా అలాంటి. ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నమాట, నా దృష్టిలో మీ సాక్ష్యం ఎలా ఉంది అనేది మీరు ఆలోచించుకోగలిగితే మీ జీవితాల్లో పెనుమార్పులు వస్తాయి అనేది ఈనాటి వాక్యం యొక్క సారాంశం. దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉన్నప్పుడు మనల్ని చూడాల్సిన పని లేదు, మన కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది మన జీవితం ఏంటో. కొన్నిసార్లు తండ్రి ప్రపంచానికి అద్భుతమైన వ్యక్తిగా కనబడవచ్చు, ఆ గ్రామానికి అద్భుతమైన వ్యక్తిగా కనబడవచ్చు, పట్టణంలో అద్భుతమైన వ్యక్తి కనబడవచ్చు, మీ వీధిలో అద్భుతమైన వ్యక్తి కనబడవచ్చు. కానీ ఆ కుటుంబంలో ఉన్న భార్యని, బిడ్డలను చూస్తే ఇది ఒక కుటుంబమేనా అనిపిస్తుంది. అలాగే భార్య కూడా అంతే. ఒక అద్భుతమైన వ్యక్తిగా కనబడవచ్చు, కానీ తన పిల్లలను చూస్తే అర్థమవుతుంది తన పెంపకం ఎలా ఉందో, తన జీవితం ఎలా ఉందో. మన జీవితాన్ని మన కళ్ళ ముందు చూయించేవాళ్ళు మన పిల్లలు. ఈరోజు వాళ్ళ ప్రవర్తన మన వాస్తవ జీవితం. మన జీవితాల్లో ఏది కొరతగా ఉందో అది వాళ్ళ జీవితాల్లో పెను ప్రమాదంగా మారిపోయి ఉంటుంది. ఉదాహరణకి, పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు, దేవుని కంటే ఎక్కువగా ఆ పిల్లల పట్ల మనం ప్రేమను చూపించినప్పుడు ఈ దినాన్న ఆ పిల్లలే మన కంట్లో నలుసులాగైతారు, మన కంట కన్నీరు కారణం వాళ్ళే అవుతారు. ఇలా అంటారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నామండి, ఎంత కష్టపడ్డానండి, పొట్ట కట్టుకుని బతికానండి, మేము ఒక్క రూపాయి తినకుండా దాచిపెట్టి కూడబెట్టి వాడికి ఇచ్చేసామండి అనుకుంటున్నారు కదా. మీరు దేవుని స్థానాన్ని దొంగిలించారు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోయారు. మీ సొంత కష్టం చేత, మీ సొంత ప్రాబల్యం కోసమే కష్టపడ్డారు, కానీ పరలోకం నా గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి అన్నదాని దగ్గర మన జవాబు లేకుండా పోయింది. ప్రియ శ్రోత, నోవహు గారు
మొదటి దినం మొదలుకొని ఆఖరి వరకు కూడా దేవుని దృష్టిలో నిందారహితంగా జీవించాడు అన్నమాట. గత వారం మనం చూసిన అంశం కృప పొందాడు, ఈ దినాన్న నిందారహితుడిగా జీవించాడు. నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం సగం మంచి ఉండొచ్చు, సగం దాచిపెట్టొచ్చు. చెడుని దాచిపెట్టొచ్చు, మంచిని చెప్పొచ్చు. నా గురించి నా స్నేహితులు, నా బంధువులు ఇచ్చే సాక్ష్యం కొంచెం మంచి ఉండొచ్చు, కొంచెం చెడు ఉండొచ్చు. అలాగే నా గురించి పరలోకం ఇచ్చే సాక్ష్యం అది తీయలేంది, అది వాస్తవమైంది. ఈరోజు మనం దీని ఇక్కడ ఆపి మన గురించి దేవుడిస్తా ఉన్న సాక్ష్యం ఏంటి? ఒకవేళ ఆ సాక్ష్యమే కనుక మీకు అర్థం కాకపోతే మీ పిల్లలను చూడండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు సహోదరులు అయితే మీ భర్తని పిల్లలను చూడండి. భర్త వింటా ఉంటే భార్యని పిల్లలను చూడండి. అలా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ తప్పిపోతా ఉన్నామో. క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవించే మనం క్రమం లేని పిల్లలకే మాదిరవుతాం. ప్రేమను పంచలేని మనం ప్రేమరాహిత్యం గల పిల్లల్ని చూస్తాం. దేవుని యందు భయము భక్తి లేని మనం అలాంటి పిల్లల్ని చూస్తాం. దేవుని అపారమైన కృప ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టిలో దయ పొందడం సాధ్యం కాదు. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంది? నోవా నిందారహితుడు, మరి మనం ఈ విషయాన్ని ఆలోచిస్తూ తదుపరి విషయాల్ని మరొక వారు మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.